వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఎకానమీకి సంబంధించి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఒక 4 టాపిక్స్ గురించి ర్యాపిడ్ రివిజన్ లాగా మాట్లాడుకుందాం. తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఇండియన్ ఆర్థిక సర్వే, భారతదేశ ఆర్థిక సర్వేకి సంబంధించి దాదాపు ఒక 150 ప్రశ్నలు కూడా ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో స్థూల ఆర్థిక ధోరణులు అనే ఒక టాపిక్ తీసుకుంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కోసం తెలంగాణ ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏ యొక్క రంగాల కూర్పు. మనం ర్యాపిడ్ రివిజన్ మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి టాపిక్ అంశం ఏంటిది, ఎంత గ్రోత్ రేట్ ఉంది, ఎంత వాటా ఉంది, ఇవి మాత్రమే చూస్తాం. ఇప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏ యొక్క రంగాల వారీగా వాటాలు చూస్తే వ్యవసాయ రంగం నుంచి 15.8%, పారిశ్రామిక రంగం నుంచి 18.5%, సేవా రంగం నుంచి 65.7%. అంటే ఇప్పుడు తెలంగాణ జిఎస్విఏ 2023-24లో తెలంగాణ జిఎస్విఏకి 100 రూపాయలు ఆదాయం సమకూరితే ఈ 100 రూపాయల ఆదాయంలో సేవా రంగం నుంచి 65.7 రూపాయలు, వ్యవసాయము దాని అనుబంధ రంగాల నుండి 15.8 రూపాయలు, పారిశ్రామిక రంగం నుండి 18.5 రూపాయల ఆదాయం సమకూరడం జరుగుతుంది. తెలంగాణ జిఎస్విఏ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుతం ఇప్పుడు క్వశ్చన్లో ఏ విధంగా అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో ప్రస్తుతం ఫస్ట్ చూడాల్సిన అంశం ఏంటిదంటే 2023-24 ఇస్తుండా, 2022-23 ఇస్తుండా, 2021-22 ఇస్తుండా. ఇక్కడ 2023-24 డాటా ప్రకారం చూస్తే వ్యవసాయ రంగము 15.8%, పారిశ్రామిక రంగం 18.5%, సేవా రంగం 65.7%. 100 రూపాయల ఆదాయం అనుకుంటే అందులో 65.7 రూపాయలు సేవా రంగము, 18.5 రూపాయలు పారిశ్రామిక రంగము, 15.8 రూపాయలు వ్యవసాయం దాని అనుబంధ రంగాల నుండి సమకూరడం జరుగుతుంది. నెక్స్ట్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు అని అంటే ఇప్పుడు దేశానికి అయితేనేమో జీడిపి, రాష్ట్రానికి అయితేనేమో జిఎస్డిపి. స్థూల దేశీయ వృద్ధి రేటు అనేది ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఆల్ ఇండియాలో ఏ విధంగా ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2022-23 నుండి 2023-24 వరకు. క్వశ్చన్ మనకి 2022-23 కనిపిస్తే పానిక్ కావద్దు. ఎందుకు అని అంటే మనకి 2024 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో 2022-23 డాటా ఇచ్చిరు, 2023-24 డాటా ఇచ్చిరు. కొన్ని అంశాల్లో 2020-21 డాటా కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ అనంటే తెలంగాణ పబ్లిక్ ఫైనాన్స్ లో 2020-21, 2021-22 డాటా కూడా ఇచ్చారు. కాకపోతే 2020-21 అని క్వశ్చన్ రాగానే అది పాత సర్వే అని మాత్రం అనుకోకుండా ఈ సర్వేలో ఉన్న అంశాలని సమగ్రంగా చూస్తే అయిపోతుంది. ఇప్పుడు స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ మరియు ఆల్ ఇండియాలో ఏ విధంగా ఉందో చూస్తే ఇండియాకి ఏమో జీడిపిని తీసుకుంటాము, తెలంగాణకు వచ్చేసి జిఎస్డిపిగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2022-23లో ఇండియా ఏ విధంగా ఉంది, తెలంగాణ ఏ విధంగా ఉంది, 2023-24లో తెలంగాణ ఏ విధంగా ఉంది, ఇండియా ఏ విధంగా ఉందో చూడాలి. ఇప్పుడు తెలంగాణది 16.4%. ఎప్పుడు 2022-23లో 2022-23 అని అంటే ఏంటి, అది ఇప్పుడు మొదటి సవరించిన అంచనాల ప్రకారం భారతదేశానికి ఎంత ఉంది, 14.2. అంటే 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారము భారతదేశం యొక్క వృద్ధి రేటు కన్నా తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు అధికంగా ఉంది. ఈ ఒక్క అంశం గుర్తుపెట్టుకుంటే చాలు. తెలంగాణ వృద్ధి రేటు భారతదేశం కంటే అధికంగా ఉందా, తక్కువగా ఉందా, ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి అంతే. 2023-24లో ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, జీడిపి గ్రోత్ రేటు 9.1. ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటిది, ఇయర్ 2023-24 ప్రస్తుత ధరల, స్థిర ధరల. ప్రస్తుత ధరలు అయితే ఒక రకంగా, స్థిర ధరలు అయితే ఒక రకంగా ఉంటుంది. ప్రస్తుత ధరల ప్రకారం తీసుకుంటే తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ కంటే అధికంగా ఉంది. 2022-23లో తెలంగాణనే అధికంగా ఉంది, 2023-24లో కూడా తెలంగాణ అధికంగా ఉంది. స్థిర ధరల ప్రకారం అడిగితే ఒక రకంగా వాల్యూస్ వస్తాయి, ప్రస్తుత ధరల ప్రకారం అయితే ఒక రకమైన వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు తెలంగాణ జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైజెస్ ఏ విధంగా ఉంది అని అంటే 13.1 లక్షలు పైగా. అంటే 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారం చూస్తే 13.1 లక్షలు. ఇది 2023-24 ప్రకారం చూస్తే ఎంత, 14.6 లక్షల యొక్క ఆదాయం తెలంగాణ జిఎస్డిపికి సమకూరడం జరిగింది. ఇండియాది తీసుకుంటే 269.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరితే 2023-24లో 293.9 లక్షల కోట్ల ఆదాయం సమకూరడం జరిగింది. ఇప్పుడు గ్రోత్ రేట్లు మళ్ళీ ఒకసారి చూస్తే ఇండియా కంటే తెలంగాణది అధికంగా ఉంది. ఎప్పుడు 2022-23లో 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ లో కూడా
ఇండియా కంటే తెలంగాణ యొక్క గ్రోత్ రేటే అధికంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ర్యాపిడ్ రివిజన్ మాట్లాడుతున్నాం కాబట్టి ఫాస్ట్ గానే వెళ్ళిపోతాము. సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్డిపి వృద్ధి రేటు. సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో ప్రస్తుత ధరలు, ఇక్కడ ఈ అంశం బాగా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ లో ప్రస్తుత ధరలు, స్థిర ధరలు. ప్రస్తుత ధరలు అయితే ఒక రకంగా ఉంటుంది, స్థిర ధరలు అయితే ఒక రకంగా ఉంటుంది. ప్రస్తుత ధరలో జిఎస్డిపి వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తీసుకుంటే సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? తెలంగాణ యొక్క వృద్ధి రేటు ఎంత? తెలంగాణ 11.9% తోటి 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో తమిళనాడు, తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో రాజస్థాన్, 5వ స్థానంలో హర్యానా. మొదటి 5 రాష్ట్రాల వరుస క్రమం చూస్తే తమిళనాడు మొదటి స్థానంలో 14.2% తోటి, ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో 12.8% తోటి, తెలంగాణ 3వ స్థానంలో 11.9% తోటి, రాజస్థాన్ 4వ స్థానంలో 11.6% తోటి, హర్యానా 5వ స్థానంలో 11.3% తోటి. చూసుకుంటే లాస్ట్ కూడా చూసుకోరు, క్వశ్చన్లు ఎట్లిచ్చేది తెలుస్తలేదు కాబట్టి. పంజాబ్ ఇప్పుడు సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారము సాధారణ కేటగిరీ రాష్ట్రాల్లో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్డిపి వృద్ధి రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రము పంజాబ్. అంటే మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారము అడిగితే పంజాబ్ 8.9% తీసుకోవాలి. మొదటి 5 వరుస రాష్ట్రాలు తీసుకుంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, హర్యానా. తమిళనాడుకి ఎంత ఉంది, ఉత్తరప్రదేశ్కి ఎంత ఉంది, తెలంగాణకి అయితే పర్టికులర్ గా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 11.9%. స్థానం వచ్చేసి 3వ స్థానం, తర్వాత స్థానంలో 4వ స్థానం. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారము తెలంగాణ వృద్ధి రేటు కన్నా ముందు ఉన్న రాష్ట్రము, తర్వాత ఉన్న రాష్ట్రాలను గుర్తించండి అంటే ముందున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, తర్వాత ఉన్న రాష్ట్రం రాజస్థాన్. వరుస 4 రాష్ట్రాల వరుస క్రమం పెట్టండి అంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, హర్యానా. అన్ని రాష్ట్రాలు చూసుకుంటే బెటరే, కాకపోతే ఎక్కువగా మన క్వశ్చన్ అడిగే ఏరియా ఇది కాబట్టి తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, హర్యానా చూసుకోవాలి. ప్రస్తుత ధరల ప్రకారం 2021 ఇక్కడ 2021-22 అడిగిండు. చూడండి ఇప్పుడు క్వశ్చన్ లో 2021-22 వస్తే పాత సర్వే వచ్చింది, పాత డేటా వచ్చిందని కాదు. ప్రస్తుత సర్వే ప్రకారము ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ కి డాటా ఇచ్చిందని ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇప్పుడు 2021-22 నుంచి 2023-24 వరకు 2023-24 వరకు భారత జీడిపికి తెలంగాణ జిఎస్డిపి సహకారం. ఇప్పుడు భారత జీడిపికి తెలంగాణ జిఎస్డిపి సహకారం అంటే భారత జీడిపి 100 రూపాయలు ఉంటే తెలంగాణ జిఎస్డిపి దీనిలో ఒక 9 రూపాయలు సహకారం అందిందంటే 9%, ఒక 10 రూపాయల సహకారం అందిందంటే 10%. ఇట్లా ఇప్పుడు భారతదేశ జీడిపికి తెలంగాణ జిఎస్డిపి ఎంతైతే సహకారం అందిస్తుందో దాని శాత రూపంలో తెలపడం అన్నట్టు. ఇప్పుడు 2021-22లో 2వ సవరించిన అంచనాల ప్రకారం చూస్తే 4.8, 2022-23లో మొదటి సవరించిన అంచనాల ప్రకారం చూస్తే 4.9, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే 5.0. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఇది రావాలి అనుకుంటే ఈ 3 వాల్యూస్ ఇస్తాడు దాంట్లో ఆప్షన్స్ లో, కానీ ఇయర్ గుర్తుపట్టడం రావాలి. ఏ ఇయర్ కి ఎంత ఉంది? 2021-22కు 4.8, 2022-23కు 4.9, 2023-24కి ఎంత ఉంది? 5.0. అంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కి ఎంత ఉంది, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కి ఎంత ఉంది, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కి ఎంత ఉంది అంటే 2వ సవరించిన అంచనాల ప్రకారం 2021-22 4.8, 2021-22 2వ సవరించిన అంచనాలు అని క్వశ్చన్ వస్తే అది ప్రస్తుత సర్వే ప్రకారం వచ్చిన క్వశ్చనే, పాత సర్వే ప్రకారం వచ్చిన క్వశ్చన్ కాదు. 2021-22 2వ సవరించిన అంచనాల ప్రకారం 4.8, 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారం 4.9, 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ 5.0. ఆన్సర్ లో ఈ 3 ఉంటాయి. ఈ ఇయర్ లో ఏ ఇయర్ ఇస్తే ఆ ఇయర్ కి తగ్గట్టు మనం ఆన్సర్ గుర్తుపడితే సరిపోతుంది. నెక్స్ట్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు స్థిరమైన, ఇంతసేపు మనము ప్రస్తుత ధరలు అని మాట్లాడుకున్నాం. స్థిర ధరలు మనకి ఇప్పుడు బేస్ ఇయర్ ఏంటిది? 2011-12, 2011-12 బేస్ ఇయర్ ఉంది. ఈ బేస్ ఇయర్ ప్రకారం తీసుకుంటే అంటే బేస్ ఇయర్ అంటే ఏంటిదంటే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ధరల వాస్తవ కొరతను ప్రతిబింబించేది అంటే ధరల ఒడిదొడుకులు అధికంగా దిగువ కాకుండా ఒక స్థిరమైన ధర ప్రకారం ఉండే ఆ ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2011-12 బేస్ ఇయర్ ప్రకారము ఇప్పుడు 2011-12 ఇక్కడ కూడా మెన్షన్ చేసింది స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు స్థిరమైన 2011-12 స్థిరమైన ధరల ప్రకారము తెలంగాణ మరియు ఆల్ ఇండియా 2022-23 నుంచి ఇయర్ కు చూసుకోవాలి. 2022-23 నుండి
2023-24 వరకు జీడిపి గ్రోత్ రేటు, ప్రస్తుత ధరల గ్రోత్ రేట్ ఒక రకంగా వచ్చింది, స్థిర ధరల ప్రకారం ఒక రకంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2022-23 ప్రకారం చూస్తే ఇండియాకు 7.0 ఉంది, 6.9%, తెలంగాణకి స్వల్పంగా తగ్గింది. అంటే తెలంగాణ గ్రోత్ రేట్ అంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ కంటే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఏముంది, ఎక్కువగా ఉంది. ఎక్కడ స్థిర ధరల ప్రకారం, అక్కడ ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఏమైంది, తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేటే అధికంగా ఉంది ఇండియా కంటే. ఇక్కడ తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే 7.4%గా ఉంటే ఇండియాది ఎంత ఉంది, 7.6%గా ఉంది. అంటే రెండు కూడా 2022-23 ప్రకారం చూస్తే కూడా ఇండియా అధికంగా ఉంది, స్వల్ప మార్పులతోటి ఇండియా అధికంగా ఉంది. ఇక్కడ కూడా స్వల్ప ఆధిక్యంతో ఇండియా అధికంగా ఉంది, 0.2% తోటి ఇండియా అధికంగా ఉంది. అంటే ప్రస్తుత ధరల ప్రకారం అడిగితే 2022-23లో తెలంగాణ అధికంగా ఉంది, 2023-24 ప్రకారం అడిగితే కూడా తెలంగాణ అధికంగా వృద్ధి రేటు ఉంది. కానీ స్థిర ధరల ప్రకారం చూస్తే రెండు కూడా 2022-23లో ఇండియానే అధికంగా ఉంది, 2023-24లో కూడా ఇండియానే అధికంగా ఉంది. క్వశ్చన్ లో ఈ డాటా పట్టియకుండా అనలిటికల్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 2022-23 నుండి 2023-24 ప్రకారం స్థిర ధరల ప్రకారం తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు కంటే భారతదేశ జీడిపి వృద్ధి రేటు తక్కువగా ఉంది. అంటే అది తప్పు అవుతుంది, ఎందుకంటే భారతదేశ జీడిపి వృద్ధి రేటు అధికంగా ఉంది. ఇక్కడ తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు కంటే భారతదేశ జీడిపి వృద్ధి రేటు అధికంగా ఉంది అంటే అది కరెక్ట్ అవుతుంది. ఈ ఇయర్ చూసుకోవాలి, ఈ వాల్యూ చూసుకోవాలి, ఎంత మార్పు ఉంది చూసుకోవాలి, ఎంత వృద్ధి రేటు అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్, ఇవి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇవి. ఇప్పుడు తెలంగాణ జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైజెస్ వాల్యూ ఎంత ఉంది అని అంటే 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 7.2 లక్షలు ఉంటే 7.7 లక్షలు. స్థిర ధరల ప్రకారం చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారం తెలంగాణ జిఎస్డిపి విలువ ఎంత, 7.7 లక్షలు. అదే భారతదేశానికి అయితే 22.9 లక్షల కోట్లు, 7.7 లక్షల కోట్లు. ఇది 172.9 లక్షల కోట్లు. సాధారణ కేటగిరీ రాష్ట్రాలు ర్యాపిడ్ రివిజన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫాస్ట్ గానే వెళ్ళిపోతాం. వాల్యూస్ ఏంటిది, అంశం ఏంటిది, ఏ ఏరియా ఫోకస్ చేయాలి అంతే. సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో స్థిరమైన ధరలు 2011-12. ఇప్పుడు ప్రస్తుత ధరల్లో సాధారణ కేటగిరీ రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది అనుకున్నాం. ఇక్కడ స్థిర ధరల ప్రకారం, అది ప్రస్తుత ధరల ప్రకారం సేమ్ క్వశ్చన్ వస్తుంది, కానీ ఇక్కడ స్థిర ధరలు ఉంటాయి, అక్కడ ప్రస్తుత ధరలు ఉంటాయి. ప్రస్తుత ధరల ప్రకారం అడిగితే 3వ స్థానము, స్థిర ధరల ప్రకారం అడిగితేనేమో 7వ స్థానము. స్థిర ధరల ప్రకారం 7వ స్థానంలో ఉంటే ప్రస్తుత ధరల ప్రకారం 3వ స్థానంలో ఉంది. అంటే క్వశ్చన్ లో స్థిర ధరలు ఉన్నాయా ప్రస్తుత ధరలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇక్కడ స్థిర ధరల ప్రకారం అడిగితే ఒడిశా 1వ స్థానంలో, తమిళనాడు 2వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో, హర్యానా 4వ స్థానంలో, వెస్ట్ బెంగాల్ 7వ స్థానంలో, రాజస్థాన్ 8వ ఒడిశా 1వ స్థానంలో, తమిళనాడు 2, ఉత్తరప్రదేశ్ 3, హర్యానా 4, వెస్ట్ బెంగాల్ 5, రాజస్థాన్ 6, తెలంగాణ 7, ఆంధ్రప్రదేశ్ 8. ఇప్పుడు సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో స్థిర వృద్ధి రేటు ప్రకారం 2011-12 ధరల ప్రకారం జిఎస్డిపి వృద్ధి రేటు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఈ క్వశ్చన్ లో ఇది కనిపించినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో స్థిర ధరల ప్రకారం తెలంగాణ యొక్క వృద్ధి రేటు 7.4%గా నమోదైతే తెలంగాణతో పాటు 7.4% నమోదు చేసిన రాష్ట్రాలను గుర్తించండి అంటే రాజస్థాన్ 7.4 ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా 7.4 ఉన్నది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం సాధారణ కేటగిరీ రాష్ట్రాలలో స్థిర ధరల ప్రకారం, స్థిర ధరలు అంటే 2011-12 ప్రకారం జిఎస్డిపి వృద్ధి రేటు అధికంగా కలిగిన రాష్ట్రాల వరుస క్రమము అంటే ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా మొదటి 4 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ ర్యాంక్ వచ్చేసరికి 7 ఉంది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ సాధారణ రాష్ట్రాల కేటగిరీ రాష్ట్రాల్లో తెలంగాణ కంటే అధికంగా వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 6 రాష్ట్రాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా ఆడితే 6 రాష్ట్రాలు. తెలంగాణ ర్యాంక్ ఎంత అంటే 7. తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 7.4. తెలంగాణతో పాటు సరి సమానంగా ఉన్న ఏంటిది రాజస్థాన్, హర్యానా. నెక్స్ట్ తలసరి ఆదాయం రూపాయలలో ప్రస్తుత ధరల్లో. ఇక్కడ ప్రస్తుత ధరలు తలసరి ఆదాయము రూపాయలలో ప్రస్తుత ధరల్లో తెలంగాణ మరియు ఆల్ ఇండియా 2021-22 నుండి 2023-24 తెలంగాణ ఆల్ ఇండియా 2021-22 నుంచి ఇప్పుడు 2021-22, 2022-23, 2023-24
క్వశ్చన్ లో 2021-22 ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం ఎంత, ఇండియా తలసరి ఆదాయం అంటే పాత సర్వే ప్రకారం వచ్చిందని కాదు, ఈ సర్వేలో మనకి ఈ వాల్యూస్ ఇచ్చిండు కాబట్టి ఇవి ఈ సర్వే ప్రకారమే మనం చదువుకోవాలి. 2021-22 క్వశ్చన్ లో కనబడగానే ఆ క్వశ్చన్ చదవడం బంద్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే పాత సర్వే ప్రకారం వచ్చింది కాబట్టి క్వశ్చన్ మనకు రాదని. స్పష్టంగా క్వశ్చన్ ఫస్ట్ చదివిన తర్వాత అర్థం కాకపోతే వదిలేయాలి. ఇప్పుడు 2021-22 ప్రకారము తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, ఇండియా యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం 2,69,160, ఇండియా తలసరి ఆదాయం 1,50,906 రూపాయలు. ఇది తెలంగాణ తలసరి ఆదాయం 3,11,649 రూపాయలు అనేది ఏంటి 2022-23 ప్రకారము. 2021-22 ప్రకారము ఇది 2,69,000 ఉంటాయి, ఇక్కడ 3,11,000 ఉంది. తర్వాత 2023-24 వచ్చేసరికి 3,47,000. ఇప్పుడు ఈ వాల్యూస్ అయితే కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకున్నా గుర్తు పట్టినా ఏం ఫైనల్ గా అయితే ఆన్సర్ కరెక్ట్ పెడితే చాలు. 2,69,161 ఏమో 2021-22 ప్రకారము, తెలంగాణది 2022-23 ప్రకారం 3,11,000, ఇది 3,47,299 రూపాయలు అనేది 2023-24 ప్రకారం. ఇండియాది చూస్తే 1,50,906 రూపాయల నుంచి 1,69,496 రూపాయలు 2022-23 వరకు పెరగడం జరిగింది. దేంతో కంపేర్ చేస్తే 2021-22తో కంపేర్ చేస్తే 2023-24 ప్రకారం చూస్తే 1,83,236 రూపాయలు 2023-24 ప్రకారం. ఇప్పుడు కింద ఈ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే 2021-22లో తలసరి ఆదాయం ఇండియా కంటే, ఇప్పుడు ఇండియా తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎన్ని రెట్లు ఎక్కువ కలదు అని క్వశ్చన్ వస్తే 1.79 1.78 రెట్లు అధికంగా కలదు. 2022-23 ప్రకారము భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎన్ని రెట్లు ఎక్కువ కలదు అంటే 1.84 రెట్లు ఎక్కువ కలదు. 2023-24 ప్రకారము భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎన్ని రెట్లు ఎక్కువ కలదు అంటే 1.9 రెట్లు కలదు, 1.90 రెట్లు కలదు. 1.78 అనేది 2021-22, 2022-23 ప్రకారం చూస్తే 1.84, 2023-24 ప్రకారం చూస్తే 1.90. ఇప్పుడు భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ 3 వాల్యూస్ ఇస్తారు. ఈ 3 వాల్యూస్ ఏ ఇయర్ కి అనేది మనం గుర్తుపట్టాలి. 2021-22 అంటే 1.78, 2022-23 అంటే 1.84, 2023-24 అంటే 1.90. వాల్యూ ఒకసారి చూస్తే 3,47,299 అనేది తెలంగాణకైతే 1,83,236 రూపాయలు అనేది ఇండియా. ఒకసారి ఇవన్నీ చూసుకొని గుర్తుపడితే సరిపోతుంది.